ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం అగ్రగామి దేశంగా ఉంది. అయితే మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఏ పొజిషన్‌లో ఉంది? జీడీపీలో చూసుకుంటే మన దేశం ప్రపంచవ్యాప్తంగా నిన్నటి వరకు 5వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ. రెండో స్థానంలో చైనా దాదాపు 19-20 ట్రిలియన్ డాలర్ ఎకానమీ. మూడో స్థానంలో జర్మనీ దాదాపు $5.4 ట్రిలియన్ ఎకానమీ. నాలుగో స్థానంలో జపాన్ 4.38. అయితే లాస్ట్ ఇయర్ ఇండియా యూకేని దాటేసి మనం 5th పొజిషన్లో ఉన్నాం. కానీ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం ఇప్పుడు ఇండియా యూకే కన్నా కిందకి వెళ్ళిపోయింది. యూకే $4.26 ట్రిలియన్ ఎకానమీ అయితే ఇండియా 3.9 to 4.15 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక నివేదికలో చెప్పింది. దాంతో ఇండియన్ ఎకానమీ ఇప్పుడు 6వ స్థానంలోకి వెళ్ళిపోయిందనమాట. మనం చూస్తే గనక భారత ఆర్థిక వ్యవస్థ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ ఇవన్నీ కూడా మన జీడిపిని డాలర్స్ రూపంలో చూస్తాయి. ఇండియన్ రూపీ వాల్యూ తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది. దానివల్ల కూడా మన ఎకానమీ పొజిషన్ అంటే మనం 5th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి వెళ్ళామని చెప్పి కథనాలు చెప్తున్నాయి. దాంతోపాటు మన జీడిపి బేస్ ఇయర్ కూడా 2011-12 నుంచి 2022-2023కి మారిందనమాట. ఈ మధ్య రివైజ్ చేసాం. దీంతో ఈ రెండు కారణాల వల్ల, ఒకటి రూపీ డిప్రిషియేషన్ వల్ల, రెండోది జీడిపి బేస్ ఇయర్ మారటం వల్ల ఆ క్యాలిక్యులేషన్స్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ క్యాలిక్యులేషన్స్లో మన ఎకానమీ వరల్డ్లో 5th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్ ఎకానమీ అయిందనమాట. మొదటిది అమెరికా, రెండోది చైనా, మూడోది జర్మనీ, నాలుగోది జపాన్, ఐదోది యూకే, ఆరోది ఇండియా అనమాట. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద టాక్ లాస్ట్ ఇయర్ ఇండియా జర్మనీని కూడా దాటేస్తుంది. ఇప్పుడు ఇండియా స్థానం కాస్త తగ్గింది. ఒక పక్క పశ్చిమాసియాలో అనిశ్చితి, దాంతోపాటు చమురు ధరలు పెరగటం, రూపాయి విలువ పతనం అవటం, మన ఇంపోర్ట్ బిల్ పెరగటం, వీటన్నిటితో పాటు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే డాలర్ రూపంలో ఉన్నాయో అవి మన దేశాన్ని వదిలి వెళ్ళటం, వీటన్నిటి కారణం వల్ల మన రూపాయి మీద ప్రభావం పడి మన ఆర్థిక వ్యవస్థ 5వ స్థానం నుంచి ప్రపంచంలో 6వ స్థానానికి క్షీణించింది. ఈ స్థానం మళ్ళా పుంజుకోవాలంటే కాస్త టైం పడుతున్నప్పటికీ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి చూస్తే మనం చాలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.